హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను ఒక స్పెషల్ పర్సన్తో ఉన్నాను. ఆ పర్సన్ ఎవరు కాదు, మట్టిలో మాణిక్యం. భానుచంద్ర గారు ఉన్నారు మనతోని. పండుగలకు బాగుంటది కదా నా సీజన్. అమ్మవారికి సమర్పించేది యాక్చువల్గా మట్టిలోనే సమర్పించాలి. ఈ ఆధునిక కాలంలో ఈ వృత్తి కన్నిమరుగు అవుతుంది కదా, అట్లా కాకుండా గతానికి ఇట్లా ఈ మట్టి పాత్రలో తయారు చేసేది. చిన్నప్పుడు మేము మట్టిలో ఆడుకునేది హాయిగా. మీరు చిన్నప్పుడు అన్న ఆడుకోరు, కానీ ఈ జనరేషన్లో పిల్లలు చిన్నప్పుడు కాదు అసలు మట్టి అంటేనే. బర్త్డే ఫంక్షన్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఎన్టీఆర్ వాళ్ళు కానీ అల్లు అర్జున్ వాళ్ళు కానీ, వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ మీకు మీ పేరెంట్స్ ఇది ఎందుకు నేర్పించారు, మీరు ఎందుకు నేర్చుకున్నారు? నేను నేర్చుకోవడానికి కారణం కానీ ఇప్పట్లో అందరు ఫ్రిడ్జ్ వాటర్ వాడుతున్నారు, స్టీల్ కాపర్ ఇవే వాడుతున్నారు. మళ్ళీ మీకు ఎలా? స్టీల్ కాపర్ అవన్నీ వాడడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్ చాలా వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్. మట్టితోనే చాలా పాత్రలు కూడా చేస్తున్నారు, వాళ్ళ వృత్తే ఇది. అండ్ ఇప్పటి కాలంలో చూస్తే కనుక మనం ఇవి మట్టి పాత్రలు వాడడం చాలా తక్కువ, రేర్. స్టీల్ కాపర్ ఇవే వాడుతున్నాం కాబట్టి వీళ్ళకి అసలు జీవన విధానం ఎలా నడుస్తుంది, వీళ్ళకు ఉపాధి ఎలా? ఇప్పుడైతే చాలా మంది కుండలు ఇవన్నీ అసలు తెలియదు, ఈ జనరేషన్ పిల్లలకైతే అసలే తెలియదు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మట్టిల నుంచి వెళ్ళి కుండలు ఎలా తయారు చేస్తారు, మట్టి పాట్స్ కానివ్వండి, మట్టి పాత్రలు ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే వీడియోలో చూపెట్టడానికి. చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి తెలియపరచడానికి ఇవాళ మా స్టూడియోలో భానుచందర్ అన్న రావడం జరిగింది. ఆయన మట్టితో కొన్ని పాత్రలు చేసి చూపెడతాం, ఓకేనా? మీరు కూడా చూసి ఎలా చేస్తారో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా? అప్పటివరకు ఫస్ట్ నేను ట్రై చేయాలి కదా, మీరు ట్రై చేయాలంటే ఆగండి. భానుచందర్ అన్న ఎలా ఉన్నావు? ఎప్పటికి ఇట్లా నవ్వుకుంటుంటావా హాయిగా? ఓకే, నవ్వు, చిరునవ్వు. అయ్యో ఇంక పని స్టార్ట్ చేయమని అంటే ఇది ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు ఇంత తొందరగా? చేస్తే తొందరగా వెళ్ళిపోదామన్నా? అట్లేం కాదు. ఓకే, ఎక్కడ మీది ప్రాపర్? ఎక్కడ? నేను ఉండేది ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ లో ఉంటావు. ఓకే, ఎప్పటి నుంచి చేస్తారు మీరు ఇది? నేను 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 15 సంవత్సరాలు. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 30. అంటే 15 సంవత్సరాల ముందు ఏం చదువుకున్నారు మీరు? అప్పుడు 8th వరకు చదువుకున్నాను. ఎందుకు మరి అదర్ స్టడీస్ ఎందుకు చేయలేదు? ఇంకా మా డాడీకి హెల్ప్ చేయడం వల్ల మీ ఇంట్లో ఎవరు లేకుండానే అట్లనే కంటిన్యూ అయినా ఈ వర్క్ లోనే ఉండిపోయాను. ఓకే, అంటే మీ తాతల నుంచి వస్తుందా? తాతల నుంచి వస్తుంది. ఓకే, అంటే చాలా వరకు ఏంటంటే చదువుకునే పిల్లలకి ఇది నేర్పియరు. చదువుకోరా, మా భవిష్యత్తు ఇలా ఉంది, నువ్వు మంచిగా ఉండాలని అంటుంటారు. మళ్ళీ మీకు మీ పేరెంట్స్ ఇది ఎందుకు నేర్పించారు, మీరు ఎందుకు నేర్చుకున్నారు? నేను నేర్చుకోవడానికి కారణం ఇది కులవృత్తి కనుమరుగు అవుతుంది, ఫ్యూచర్ లో దీన్ని డెవలప్ చేసుకుందాం అన్నట్టుగా నేర్చుకున్నారు. ఓకే, ఈ ఏ మట్టి యూజ్ చేస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది బంకమట్టేనా? ఓకే, ఇది బంకమట్టి మన చెరువులో ఉంటది కదా, చెరువు ఎండిపోయిన తర్వాత అన్ని కింద వచ్చే డౌన్ మొత్తం వచ్చేది. ఆ మట్టిని తెచ్చుకొని మేము పలగొడతాం. తెచ్చిన తర్వాత పగలగొట్టి ఎండబెట్టి దాని తర్వాత ఒక గుంతలో పోస్తాం. గుంతలో పోసిన తర్వాత అది కలుపుతాం. కలిపిన తర్వాత వేరే దాంట్లోకి పోసి స్టోర్ చేస్తాం. స్టోర్ చేసిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత కొంచెం ఇది బయటికి తీస్తాం మనం. ఓకే, కానీ ఇంత మట్టిలో ఇవన్నీ పాత్రలు తయారు చేస్తుంటారు. ఇప్పుడు అంత పాత్రలు తయారు చేయాలంటే ఎంత మట్టి అవసరం పడుతుంది? ఇప్పుడు ఈ పాత్రలు తయారు చేయాలంటే ఒక 5-6 పాత్రలు కావాలంటే ఇంట్లో తయారైపోతాయి. 10 వరకు తయారైపోతాయి. ఓకే, కానీ చూస్తే అన్న అప్పట్లో ఏమో పెద్ద పెద్ద అంటే కుండలు వాడేవాళ్ళు, జామ్లు వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు మొత్తం షార్టేజ్ చిన్నగా అయిపోయింది రంజన్ లో. ఇంట్లో స్థలం లేక చిన్నగా ఇండ్లు అట్లా ఉండిపోవడం వల్ల అందరు చిన్నవి ప్రిపేర్ చేస్తున్నారు అట్లా. కానీ ఇప్పట్లో అందరు ఫ్రిడ్జ్ వాటర్ వాడుతున్నారు, స్టీల్ కాపర్ ఇవే వాడుతున్నారు. మళ్ళీ మీకు ఎలా ఇప్పుడు అంత గిరాక్ లేదు కదా? ఇప్పుడు తగ్గిపోయింది, కానీ స్టీల్ కాపర్ అవన్నీ వాడడం వల్ల హెల్త్ ప్రాబ్లం చాలా వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్. ఈ మట్టి పాత్రల్లో వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. పూర్వం ఇవే వాడేటివి. మీరు కూడా ఇప్పటికి ఇవే వాడుతుంటారు లేకపోతే స్టీల్ ఏమన్నా? ఇవే వాడతాం అన్న. కుండలని వాడుకుంటారు, కుండలని తింటారు. లక్కీ కదా మీరు, అందుకోసం హెల్దీగా ఉన్నాడు మన భానుచందర్ అన్న కదా. ఇక జిమ్ బాడీ చూడు, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఒక పాత్ర స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. ఇట్లా తిప్పాలన్నా? ఫస్ట్ ఎందుకు తిప్పాలన్నా? ఇది స్పిన్ కావాలంటే తిప్పాలన్నా, కింద బేరింగ్స్ ఉంటాయి. ఓకే, సిమ్జర 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 సిమ్. ఇదేంటిది ఇట్లా రౌండ్ చేస్తున్నారు? ఇట్లా రౌండ్ వేస్తే పైకి మన ఇవి ఉంటాయి కదా హ్యాండ్స్ తోటి ప్రెజర్ చేస్తే ఇది అనేది పైకి వస్తుంది. ఏంటిది ఇది ఇంత పైకి వచ్చింది? మట్టి. ఓకే, మట్టి అనేది పైకి వచ్చేస్తుంది. బాగానే ఇంత పెద్ద అయింది. మళ్ళీ సిమ్ చేయాలనా? సిమ్జర 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 సిమ్జర. అంటే పెద్ద వాటికి ఇంత ఒకటేసారికి అయిపోతుంది అది, ఎందుకంటే అది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? కుండలేనా? కుండనా? ఇప్పుడు కుండ తయారు చేస్తారా?
ఓకే. అవును, అది మ్యాజిక్ ఏముంటది మీ బొటనవేల్లో? బొటనవేలు ఉంటుంది. మ్యాజిక్ ఏముండదు అన్న. ఎన్ని డేస్ పడుతుంది ఒకళ్ళు నేర్చుకోవాలనుకుంటే? డేస్ కాదన్న, ఇయర్స్ పడుతుంది. ఇయర్స్ పడుతుందా ఒక బొటనవేలు ఇట్లా తిప్పడానికి? మూమెంట్ రావాలి కన్నా. ఓకే, సూపర్. చేయితోనే మళ్ళీ వేళ్ళతోటే, వేళ్ళ మీదనే ఉంటది కదా దీని మీద అంతా. 15 సంవత్సరాల నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. మీకు ఎన్ని సంవత్సరాలు పట్టింది నేర్చుకోవడానికి? చిన్నప్పటి నుంచి ఇందులో అలవాటు కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది అన్న. తొందరగా అయిపోయింది కదా, ఇక జీన్స్ అదే కాబట్టి తొందరగా వచ్చేస్తుంది. ఓకే. మా తాతలు మా డాడీ వాళ్ళు డిజైన్ కూడా మీరే గీసేసారు? వేళ్ళతోటి వస్తుంది. ఓకే. ఇది వైర్ తీసుకొని కట్ చేసుకోవాలంతే. పాత్ర రెడీ వచ్చేస్తుంది పైకి. ఇట్లా సూపర్. కావాలంటే దీని డిజైన్ కూడా చేసుకోవచ్చు. డిజైన్ కూడా చేస్తుంది చూడండి భానుచందర్ అన్న. వావ్. మట్టి డిజైన్ అయిపోయింది. ఇప్పట్లో పార్ట్స్ అవి అన్నీ కాకుండా ఈ పాత్రలే కాకుండా షోకేసి కూడా చేస్తుంటారు కదా, మీరు అవి చేస్తుంటారా? అక్కడ ఎల్బీ నగర్ ఉంటారు లేకపోతే ఎల్బీ నగర్? ఓకే. ఇప్పుడు ఇది ఒక్కటి అమ్మాలంటే ఎంత ఉంటదండి? ఇది 50 నుంచి 60, 100 వరకు ఉంటుంది. 100 వరకు ఉంటుంది. ఓకే. దీంట్లో పెద్ద చిన్నవి అట్లా సైజ్ ని బట్టి ఉంటుంది. ఓకే. మీకు ఇవి పాత్రల కన్నా ఇప్పుడు మీకు షోకేసి చాలా అమ్ముడుపోతాయి కదా, అవి చేస్తారా మీరు? ప్రిపేర్ చేస్తారా? అవి కూడా ప్రిపేర్ చేస్తాము ఇంట్లో. ఆర్డర్ చేస్తే చేస్తాం. ఇంతకు ముందు చేసేది. ఓకే. ఆర్డర్ చేస్తే చేసేది. దీనికి పెయింట్ అవి కాల్చాలి కదా, తర్వాత కాల్చి పెట్టాలి. ఓకే. ఇప్పుడైతే ఈవెంట్స్ లోనే ఎక్కువ చేస్తుంటాను. బర్త్డే ఫంక్షన్ సెలబ్రిటీస్ ఉంటారు కదా, ఎన్టీఆర్ వాళ్ళు కానీ అల్లు అర్జున్ వాళ్ళు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చేస్తుంటారు. ఓకే. ఇది ఇప్పుడు మీకు ఏమైనా అవార్డ్స్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయన్నా? ఇంతవరకు రాలే అన్న. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? షేప్స్ అట్లనే 100 రకాలు చేసుకోవచ్చు. 100 రకాలు చేసుకోవచ్చు. నేను చేయొచ్చా? నాకు వస్తుందా? ఏది ఎట్లా చేయాలి ఇది? ఇదేంటి మట్టి వాటర్ ఉండాలి, తడి ఉండాలి, వెట్ ఉండాలి. మనం పట్టుకోవచ్చు, లేకపోతే నేను కుండ తయారు చేస్తున్నానండి చూడండి ఫస్ట్ టైం. ఓకే. నేను ఏమైనా మొక్కుకోవాలనా? ఏం లేదు, అదే అంటున్నాను. చేతి దీంట్లోకి అయితే పోవు కదా? ఏం పోదు. అదే అంటున్నాను. ఇలా పోతే మీరు పట్టుకోండి. ఇట్లానా? బొటన్ నిలబెట్టండి. 2 కొంచెం లైట్ గా ప్రెజర్ చేయండి. అయ్యి అదే పోతుంది సర్ర లోపలికి. పోయింది. తిరుగుతూనే ఉంది. మీరు లేపుతున్నారు. ఓకే. లేయర్ గా పైకి తీసుకొస్తే అది పైకి వచ్చేస్తాం. ఫింగర్ పెట్టండి ఇలా. ఓకే. ఫింగర్ ఓకే. ఇదా లెఫ్ట్ హ్యాండ్. ఓకే. చక్కగా తిరుగుతుంది. ఇది కిందనా? సూపర్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, కుండ తయారవుతుంది, చిన్న కప్ లాంటిది, కానీ చాలా బాగుంది. కానీ నేర్చుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. అంటే దీంట్లోనే ఇది డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. ఒక డిజైన్ కూడా చేస్తుండే భానుచందర్ అన్న, కానీ ఫింగర్ పెడుతుంటే అది ఆటోమేటిక్గా పైకి లేస్తుంది. అది అదో షేప్ కూడా వస్తుంది. దీన్ని ఏమో అంటారు కదన్నా, ఈ ఫ్లవర్ వాజ్ అన్న. అదే నువ్వు రోజు దీంట్లో లేచి చూస్తుంటావు కాబట్టి అన్నీ తెలుసు బాగా. ఫ్లవర్ వాజ్ రెడీ అయిపోయిందండి. నేను ఫ్లవర్ వాజ్ చేసేసాను. ఓకే. సోషల్ పోస్ట్ టీవీ చూస్తున్నా నా గర్ల్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫ్లవర్ వాజ్ అంతా మీకే. ఓకేనా? ఓకే. నైస్ ఫ్లవర్ వాజ్. ఇదేంది ఒకటి ఇటు వచ్చింది? నేను చేయబెట్టడం వల్ల వంకర అయిందండి పాపం. ఫ్లవర్ వాజ్ ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు దీంట్లో. ఓకేనా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. బాగానే ఉంది. ఇది నన్ను చూడంగానే చేయబుద్ది ఎంత. ఇన్ని చేయలే కానీ ఇది ఎందుకు చేసినావు? అంటే ఒక షేప్ అక్కడ ఆల్రెడీ ఉంది కదా. ఓకే, నన్ను అర్థం చేసుకున్నావు. రేపు పప్పు వ్యాలంటైన్స్ డే వస్తుంది, ఫ్లవర్ వాజ్ చేసి ఇస్తా, ప్రపోజ్ చేసుకొని ఇచ్చావన్నమాట. అంతేనా? ఓకే. మీరు ఇక్కడ ఎగ్జిబిషన్స్ లో అట్లా వెళ్తుంటారన్నా? మీరు ఎగ్జిబిషన్ లో తక్కువ కానీ ఈవెంట్స్ ఈవెంట్స్ లో పిలుస్తారు. అంటే ఏం చేస్తావు ఈవెంట్స్ లో? బర్త్డే ఫంక్షన్ లో వెళ్ళి వాళ్ళ పిల్లలకి నేర్పిస్తాను. వాళ్ళ వచ్చిన బర్త్డే పార్టీస్ ఉంటారు కదా, విఐపీస్ కానీ, ఓకే, వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్ లాగా తీసుకెళ్తారు.
ఓహో ఇవి తీసుకెళ్తారా రిటర్న్ గిఫ్ట్ లో? నాకు రిటర్న్ గిఫ్ట్స్ అంటే చాలా ఇష్టం అన్న. రిటర్న్ గిఫ్ట్స్ కన్నా ఫంక్షన్ కి వెళ్తాను. వాళ్ళ నేమ్స్ గిట్లా రాస్తాం దీనిపైన. ఏది ఒకసారి రాస్తావా నా పేరు? ఒకసారి రాయవా? అహ్మద్ అని రాయ్. అహ్మద్ అని రాస్తే భానుచందర్ అన్న ఇచ్చాడు గిఫ్ట్ అని నేను పెట్టుకుంటాను. అంటే సింగిల్ లెటర్ ఫస్ట్ లెటర్ వస్తుంది. ఇప్పుడు ఏ అని రాయి. ఆ పప్పు శుద్ధ పప్పు లేదు మనకు ఏ అని రాపించు. ఏ లెటర్ ఎందుకంటే పప్పులో కూడా ఏ ఉంటది కాబట్టి. ఇదేంటిది? దియా. దియా జియా చలే జా చలే నైనోటలే ధువాన్ చలే ధువాన్ చలే. ఫ్లవర్ షేప్ చేసుకోవాలి ఇట్లా. టకటక చేస్తున్నావు అన్న మొత్తం. ఇక నిద్రలు కూడా చేస్తావా ఏంది? ఇట్లే నిద్రలు ఏం చేయనా, వర్క్ టైంలోనే చేస్తాను. ఇప్పుడు ఏలు పెడితే ఇట్లా ఏమవుతుంది? ఇట్లా విరిగిపోతుంది. విరిగిపోతుంది కదా, కానీ భలే తిరుగుతుంది ఇది. దియా ఇట్లా ఏంటిది? ఏ లెటర్. ఆహా ఏ లెటర్ ఇట్లా చేసావా? నేను పాత్రలాగా చేస్తావేమో అనుకున్నా. చూడండి ఇది ఏ లెటర్. ఏ లెటర్ ఇక్కడ ఉంది, దానిపైన ఇక్కడ ఉన్నాడు. వావ్, థ్యాంక్ యూ భానుచందర్ అన్న. ఇది నీ గిఫ్ట్. ఓకేనా? నాకు రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం చాలా అలవాటు. పిచ్చి చేయొచ్చు. ఇంకా ఉంది, మట్టి ఉంది. అవునా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అమ్మాయిలు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక అమ్మాయి యూకేజీ, ఒక అమ్మాయి ఎల్కేజీ. చిన్న పిల్లలా? ఓకే. మీ మిస్సెస్? హౌస్ వైఫే. హౌస్ వైఫే. కానీ ఇప్పుడు మీరు ఇది కాకుండా ఇంకేం చేస్తారు? ఇదే వర్క్. దీని మీద వృత్తి పైన ఆధారపడి ఉంటుంది. మళ్ళీ ఎట్లా ఇన్కమ్ ఎట్లా సరిపోతుందా? సరిపోవట్లే ఇప్పుడైతే. మళ్ళీ ఏం చేయాలనుకుంటారు? మళ్ళీ ఏంటిది? అదే ఇంతకు ముందు అయితే ఇంటి దగ్గరనే చేసేది. ప్రజెంట్ ఈవెంట్లు అవి చేస్తున్నాం. ప్రభుత్వం ఏమన్నా సహకరిస్తే. అంటే ఏ రకంగా సహకరించాలి మీకు? మాకు ఇప్పుడు మా ఇంటి దగ్గర ఇట్లా స్థలం తక్కువగా ఉంది చాలా. ఓకే. ఆ స్థలంలో పని చేయలేకపోతున్నాం. ఏమన్నా గవర్నమెంట్ మాకు స్థలం గిట్లా ఏర్పాటు చేస్తే అందులో గోదాం లాగా పెట్టుకొని ఇలాంటి పర్యావరణ కోసం వర్క్ చేస్తారన్నమాట. వర్క్ చేద్దామని. ఓకే. కాకపోతే ఇప్పుడు మన సిటీలో అంటే తగ్గింది, కానీ ఊర్లలో కూడా ఇవి ఇప్పటికీ కుండలే వాడుతున్నారు కదా. వాళ్ళకి మీ కస్టమర్స్ వస్తారా? వాళ్ళు ఎక్కువ వస్తారు. ఇది ఆన్లైన్ సిస్టమ్ ఉందా ఏమన్నా మీకు, లేకపోతే జస్ట్ మీ దగ్గరికి రావాలి? షాప్స్ ఉంటాయి. షాప్స్ వాళ్ళు, షాప్స్ వాళ్ళకి మేము సేల్ చేస్తాం. వాళ్ళు రిటైల్ చేస్తే మేము వాళ్ళు హోల్సేల్ చేస్తాం, అమ్ముతారు. ఓకే. ఇదంతా ఎంత అవుతుంది ఇప్పుడు బడ్జెట్? అంటే ఇవేంటే అమ్మేటి ఓన్లీ 4 grams. అదే ఒకవేళ అమ్మాలంటే ఎంత అవుతుంది? ఒకటి 100 rupees అట్లా. 1 2 3 4 5 6 7 8 900 ఉన్నాయి నా దగ్గర. ఎవరికైనా కావాలంటే కొనండి. ఓకేనా? 900 rupees సంపాదించుకున్నాయి వాళ్ళు. నేను భానుచందర్ అన్నతోనే ఇప్పుడు నేను వెళ్ళేసి ఎగ్జిబిషన్లన్నా బయట అమ్మేస్తా. ఓకేనా? ఇంకొక పాత్ర చేయి 1000 rupees అవుతుంది. వీటికి చాలా మళ్ళీ ఫైర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇట్లనే వాటర్ పోస్తే పగిలిపోతాయి. మళ్ళీ ఏం చేయాలన్నా ఇంకా పని ఉందా? ఆగండి ఇప్పుడే కొనకండి. ఇది మళ్ళీ ఫైర్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఎక్కడ చేయాలి? ఇది అంతా బట్టి లాగా చేస్తారు కదా. బట్టి ఉంటుంది. ఇప్పుడు మాకు బట్టి లేదు. ఇప్పుడు నేను ఇది వాడుకోవాలి ఎట్లా? బట్టి అంటే బట్టిలనే కాల్చాలి. మామూలుగా వాడుకోవాలంటే వాటర్ కలర్ తోటి పెయింటింగ్ చేసుకొని సెల్ఫ్ లో పెట్టుకోవడానికి పనికొస్తుంది, కానీ యూజ్ చేయడానికి రాదు. ఓకే. సో సాడ్. మన దగ్గర బట్టి లేదు కాబట్టి ఇట్లా కలర్ వేసుకొని ఉంచుకుందాం. ఓకేనా? ఫీల్ కాకండి. ఓకే. ఇంకో పాత్ర చేయి 1000 rupees అయితే. భలే తిప్పుతున్నావు అబ్బా. తమన్నా కూడా అట్లే తిప్పుతుంది సినిమాలో. సిమ్ అని అలానే తిరుగుతుంది. ఇది కూడా చాలా చక్కగా. ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న? ఫ్లవర్ వాజ్. టక్కన ఇట్లా ఏలు పెట్టంగానే కథం షేప్ వచ్చేస్తుంది అక్కడ. సూపర్. పండుగలకు బాగుంటది కదా నా సీజన్. బోనాలు అప్పుడు ఎక్కువ వస్తాయి కదా కుండలు. ఇప్పుడు కూడా బోనాలకు కూడా చాలా వరకు స్టీల్ బిందెలే వాడుతున్నారు. బోనాలకు ఉంటాయి కానీ ఇప్పుడు అన్ని బోనం బయట కాపర్ అలాంటివి కొంటారు. అమ్మవారికి సమర్పించేది యాక్చువల్ గా మట్టిలోనే సమర్పించాలి. కానీ ప్రజలు ఏంటంటే ఒకసారి కొని పెట్టుకుంటే అది సెట్ గా ఉండిపోతాని కొంటారు, కానీ అది ఎంగిలి పాత్రలనే భోజనం పెట్టినట్టు ఇది అమ్మవారికి. కుండలోనే పెట్టాలి. తెలుసుకోండి అమ్మా, కుండలోనే పెట్టాలన్నట. ఎవరైనా స్టీల్ పాత్రలు పెట్టే వాళ్ళు ఉంటే కుండ తీసుకోండి. బోనము అనేది ఒక్కటేసారి అన్నట్టు. బోనం అంటే ఒకసారి భోజనం చేసేది బోనం అన్నట్టు. అది ఒకసారి అమ్మవారికి సమర్పించిన తర్వాత అది బంగారు పాత్రనే కానీ వెండి పాత్రనే కానీ ఇత్తడిదే కానీ పనికి రాదు. అది వెంగిలి పాత్రనే అవుతుంది కానీ బోనం మాత్రం రాదు. నేను అప్పంచలు చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది భానుచందర్ అన్న. ఒసేరాములమ్మలో రామరెడ్డి ఎట్లుంటాడో అట్లే ఉన్నాడు ఈయన. అప్పంచలు చెప్దాం అనుకుంటున్నా కానీ ఆగిపోతున్నా. సేమ్ నువ్వు అట్లే రామరెడ్డి లాగానే ఉన్నావు. ఒసేరాములమ్మ చూసావా? ఒసేరాములమ్మ చూసుకున్నావు ఎప్పుడైనా? మళ్ళీ నువ్వు ఎవరైనా అన్నారా నిన్ను? పగడి కానీ అది అంతా హారం కానీ ఇవన్నీ చూస్తే కనుక నాకు అంటే నేను చేసే వృత్తి శాలివాహన చక్రవర్తి రాజు అన్నమాట. మైసూర్ రాజు.
ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ యొక్క గెటప్ ఈ ఆధునిక కాలంలో ఈ వృత్తి కనుమరుగు అవుతుంది కదా, అవును. అట్లా కాకుండా ఇప్పుడు ట్రెడిషనల్ గా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది, దీన్ని ఓ డిఫరెంట్ స్టైల్లో తీసుకోవాలని చెప్పి ఆ ఒక్క శాలివాహన చక్రవర్తి రాజు గెటప్ ధరించి నేను ఆయన ఒక స్ఫూర్తితోటి ఈ మట్టి కుండలు తయారు చేస్తున్నాను. సూపర్, చాలా మంచిగా ఉంది. కానీ నువ్వు ఆ గెటప్ వేసావు, కానీ నాకు మాత్రం ఎందుకంటే ఆయన చూడలే కాబట్టి నేను రామరెడ్డిని గారిని ఆర్టిస్ట్ శాలివాహన చక్రవర్తి ఇప్పుడు మన ట్యాంక్ బోర్డ్ దగ్గర లాస్ట్ అవును అతనే. ఓకే, అతనికి ఇట్లా ఈ మట్టి పాత్రలో తయారు చేసేది. మైసూర్ ప్యాలెస్ ఐడియా ఉందా మీకు? అవును, మైసూర్ దానికి రాజు ఉండండి అతను. ఓకే, సూపర్. అట్లా అండ్ ఇవే కాకుండా పాత్రలు దీని మీద మళ్ళీ ఇప్పుడు ఈ మట్టి పాత్ర ఇవే కాకుండా అంటే పాత్రలే కాకుండా ఇట్లా ఇల్లు లాగా అలాంటివి కూడా ఏమైనా తయారు చేయొచ్చా? మట్టి ఇల్లు ఆర్ట్ అండ్ గ్రాఫ్ అది చేతులతో చేసుకోవాలి. చేతులతో చేసుకోవాలి. మీకు వచ్చా పని? అది వచ్చు. ఒక్కసారి చిన్న చేయరా? అంటే అది వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓకే, దాని టూల్స్ వేరే ఉంటాయి. ఇక మీ చేతి నొప్పి పెడుతుంది ఎందుకంటే మళ్ళీ 1000 రూపాయలు రావాలి. 1000 రూపాయలు అయిపోయింది ఇక. అమ్మయ్య, రండమ్మా, రండి, పార్ట్స్ ఉన్నాయి నా దగ్గరికి, రండి. ఒక్కటి 100 రూపాయలు. ఓకే, సూపర్ అన్న, భానుచందర్ అన్న, చాలా హ్యాపీగా ఉంది. కుండలు చేసాము ఇవాళ. నాకు కూడా చాలా రోజులు మట్టి అసలు మేము ముట్టుకోము కదా, మాకు ఎక్కడ దొరుకుతుంది అసలు. చిన్నప్పుడు ఆడుకునేటట్టు అనిపిస్తుంది. చిన్నప్పుడు మేము మట్టిలో ఆడుకునేది హాయిగా. మీరు చిన్నప్పుడు అన్న ఆడుకోరు, కానీ ఈ జనరేషన్ లో పిల్లలు చిన్నప్పుడు అసలు మట్టి అంటే తెలియదు. కానీ వర్షం పడ్డప్పుడు కూడా మట్టి వాసన బాగా వస్తుంటది. అలాగని ఇప్పుడు కూడా మంచిగా వస్తుంది, స్మెల్ చాలా మంచిగా వస్తుంది. చిన్నపిల్లలు మట్టి తినేవాళ్ళు, ఇప్పుడు అసలు తినేటోళ్ళు కూడా లేరు. మట్టి అంటేనే తెలియదు పిల్లలు. మనము మన పిల్లల్ని అలా పెంచుతున్నాం, మట్టి అని తెలియకుండా. ఇలా చూపిస్తే ఒకసారి పిల్లలకి ఇలాంటి కల్చర్ ఉంటది అంటే బహుశా ఈ రోగాలు ఇవన్నీ సైన్స్ సంబంధించినవి కొంచెం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. భానుచందర్ గారు పిలవంగానే వచ్చారు. అండ్ ఇది మెయిన్ రీజన్ ఏంటంటే చిన్న పిల్లలకి ఇప్పుడు వచ్చే తరానికి కంపల్సరీ కుండలా ఎలా తయారు చేస్తారు, ఎలా తినాలి ఈ అన్న విషయానికే ఈ వీడియో చేయడం జరిగింది. అండ్ భానుచందర్ అన్న కూడా చాలా పాత్రలు అంటే ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న మట్టి ద్వారా ఇవి చేయడం జరిగింది. కానీ ఎవరైనా కూడా ఇంత హెల్త్ బాగుండాలంటే మట్టి కుండలను తినండి, మన హెల్త్ని కాపాడుకోండి. నేను కూడా ఇవాటి నుంచి మట్టి కుండలని భానుచందర్ అన్న దగ్గర తెచ్చుకుంటాను. మా ఇంట్లో కూడా ఇదే చెప్తాను, కుకింగ్ అండ్ ఈటింగ్ ఓన్లీ మట్టి కుండ అంతే. ఇస్తావన్న మళ్ళీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మళ్ళీ 100 రూపాయలు 200 అంటే నేను తీసుకోండి. మళ్ళీ స్టీల్ గిన్నెలని తినాల్సి వస్తుంది. ఇస్తావా? చెప్పు, మా ప్రేక్షకులకు చెప్పు, పప్పుకి ఇస్తాను చెప్పి. ఓకే, ఇప్పుడు ఇది అయిపోగానే భానుచందర్ అన్న గారితో వెళ్ళేసి మట్టి కుండలు అవన్నీ తెచ్చుకొని తింటాను. అండ్ మీరు కూడా మన భానుచందర్ అన్న గారి దగ్గరికి వెళ్ళండి. ఎల్బీ నగర్ ఉందా మీది? ఎల్బీ నగర్. మీకు కావాల్సిన ఆర్డర్స్ ఏమైనా ఉన్నా కూడా ఇవ్వండి. మీకు డిస్క్రిప్షన్ లో ఈయన నెంబర్ పెడతాను. మీకు కూడా ఈవెంట్స్ కి కానీ అలాంటివి కావాలి, కాంటాక్ట్ చేయాలంటే భానుచందర్ అన్నని కాంటాక్ట్ చేయండి. మంచి పాత్రలు చేసి పెడతారు. పిల్లలకు కూడా చాలా మంచి వెరైటీస్ చేశారు. 2 నిమిషాలు ఇన్ని పాత్రలు చేయడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది భానుచందర్ అన్న. ఓకేనా, ఏం నిరాశ పడకు, నీకు కూడా గిరాక్ ఉంటూనే ఉంటది. ఓకేనా, ఎప్పటికైనా మన పాత తరం అనేది మళ్ళీ వస్తూనే ఉంది, చూస్తూనే ఉన్నాం, చాలా వరకు వస్తుంది. ఓకేనా, హ్యాపీ. ఓకే, ఇతనికి ఇంకా ఈవెంట్స్ ఇవ్వండి, భానుచందర్ అన్నని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.